మామూలుగా ఉంటాం, భార్యలారా మీ భర్తల్ని గౌరవించండి, భర్తలారా మీ భార్యల్ని గౌరవించండి. కానీ అక్కడ ఒక లాజిక్ పాయింట్ పెట్టాడు. భర్తలకు అంటున్నాడు, నీ భార్య బలహీనమైన ఘటమని ఎరిగి గౌరవించు. నో దట్ షీస్ అ వీకర్ వెసల్, ఆనర్ హర్. అదే సమయంలో నీ భర్తని గౌరవించు. నీ భర్త ఎడల భయభక్తులు కలిగి ఉండి నీ భార్యలకు కూడా తెలియజేయబడుతుంది. ఎఫెసీయుల 5లో చివరి మాట అదే. బట్ దెన్ మనం గమనిస్తే యూ కెన్ అండర్స్టాండ్, ఇది క్రీస్తు సంఘానికి సాదృశ్యంగా, క్రీస్తు సంఘాన్ని ప్రేమించిన రీతిగా భర్త భార్యని ప్రేమించాలి. ప్రేమిస్తామనేది లాజిక్ కాదు, ప్రేమిస్తామన్నది బ్లైండ్ చిత్తం కాదు, ప్రేమిస్తామన్నది ఎమోషన్తో కూడినది. కరెక్టా? ప్రేమిస్తామనేది ఇట్ ఇస్ యువర్ ఎమోషన్ని నువ్వు కంట్రోల్లో పెట్టుకోవాలి. నన్ను తిట్టిన వాళ్ళని నేను ఎట్లా ప్రేమిస్తా? అదే ఆత్మఫలం. అంటే పరిశుద్ధాత్మ ప్రేరేపణ నువ్వు పొందుకుంటే పరిశుద్ధాత్మ ద్వారానే ఒక మనిషి ఇతరుల్ని భరించి ప్రేమిస్తానికి అవకాశం ఉంది.